అరే అట్లా కదన్నా, 10 లక్షలు తీసుకుంటావు రిజిస్ట్రేషన్ చేయమంటే ఇంకా చేయకపోతే అలా క్లయింట్ నన్ను అంటాడు కదా. నా నీకు 10 లక్షలు చేతిలో పెట్టినా నువ్వు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాడు నా ఇంటి మీదకి వచ్చేటట్టున్నాడు అన్న. జర చూడు. ఏమైంది కొడుక గంత టెన్షన్ పడతాను? ఒకరికి 10 లక్షలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి వాడు రిజిస్ట్రేషన్ చేస్తలేడు. ఈ క్లయింట్ ఏమో నన్ను అడుగుతాడు. అన్న ఏమైంది అన్న, ఎందుకు అట్లా బాధపడతాను? వాడు ఎవడో చెప్పు, నీ వాడి సంగతి చెప్తా. తమ్ముడు నువ్వెందుకు అంత కోపం తెచ్చుకుంటాను? నేను ఇవన్నీ చూసుకుంటా కానీ నీకు ఇంటర్వ్యూ ఉన్నా కానీ దానికోసం చదువుకోపో. ఏంది బావా అంత కోపం నీకు? ఏం లేదు కానీ మీరు పైనకి ఎందుకు వచ్చిల్లు, కింది నడవండి. ఎందుకు కొరుతానో కుక్కోరినట్టు? అసలు ఏమైందో చెప్పు. వాడు ఇవ్వడో కానీ మా అన్నను మోసం చేసిన నాకు దొరకాలి, నేను అంటేనో చూపిస్తావానికి. అన్వేష్ బావ చూసుకుంటాడు కానీ నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ మీద ఫోకస్ పెట్టు. స్వాతి నాకు కోపం అవుతలేదు, వాడు ఇవ్వడో నాకు దొరకాలి. కానీ టెంపుల్ కి వెళ్ళొద్దాం దా. సరే పిన్ని. అక్క టెంపుల్ కి వెళ్ళొస్తాం. స్వాతి ఒకదాని వెళ్తావా? అవును బావా, నేను హని వెళ్ళొస్తాం. అవునా స్వాతి, తమ్ముడు ఖాళీగానే ఉంటాడు కదా, వాడిని తీసుకొని వెళ్ళిపోయాను. బావా చదువుకుంటుండు కదా బావా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. దాంట్లో డిస్టర్బెన్స్ ఏమున్నా స్వాతి? తమ్ముడు స్వాతి నువ్వు హని టెంపుల్కి వెళ్తున్నారట, నువ్వు కూడా వాళ్ళ తోడేళ్ళు. సరే అన్న. దేవుడా రేపు మా బావ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు, ఎలాగైనా సెలెక్ట్ అయ్యేలా చూడు. దేవుడా నేను స్కూల్కి వెళ్ళకపోతే మా టీచర్ నన్ను ఏమనద్దు. దేవుడా మా బావ నా లవ్ యాక్సెప్ట్ చేసి ఎలాంటి గొడవలు రాకుండా మా పెళ్లి అయ్యేటట్టు దీవించు. ఏంది స్వాతి నీకు సడన్ గా టెంపుల్ గుర్తుకు వచ్చింది? నాకు మొక్కుంది బావా, అందుకనే వచ్చిన. నాకు తెలిస్తే నువ్వేం మొక్కినావో. అవునా, ఏంటిదో చెప్పు బావా. రేపు నాకు ఇంటర్వ్యూ ఉందిగా, నేను సెలెక్ట్ కావాలని చెప్పేసి మొక్కినావు కదా. అవును బావా, నీకెట్లా తెలిసింది? నీ మనసులో ఏమనుకున్నా కూడా నాకు తెలుస్తుంది. అన్ని తెలుసు కదా బావా, నా మనసులో నీ మీద ఎంత ఇష్టం ఉండదో నీకు తెలియదా? ఎందుకు ఇట్లా చేస్తాను? ఇక దీని గురించి నువ్వు డిస్కషన్ పెట్టకు, మనం ఫ్రెండ్స్ బాగా మరదలం అంతే. ఇక ఏంది పిన్ని ఊకే మీరు ఏదో ఒకటి మాట్లాడుకుంటాడు. అరే హని, నేను మీ బాబా ఎట్లున్నామో చెప్పు. మీ ఇద్దరు బాగానే ఉన్నారు పిన్ని. హలో అక్క. చెల్లె ఎంతసేపు పోతావు గుడికి? లేదక్క, ఇప్పుడే అయిపోయింది దర్శనం, ఇంటికే వస్తాను. సరే సరే అని ఇంకా అన్నం నిండే తొందర తీసుకుంటా. సరే అక్క. బావా మా అక్క ఫోన్ చేసింది, వెళ్దాందా? పోదాం కానీ నువ్వు ఇట్లా వచ్చి పక్కన కూర్చున్నావు లేదో, మీ అక్కకి అక్కడ తెలిసింది, అట్లా ఉంటది మీ అక్కతో. సరే కానీ పోదాం పాపా. అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా. సరే కొడక పైలంగా పోయిరా. బావా ఏం టెన్షన్ పడకు, ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేయి. ఓకే స్వాతి. ఆల్ ద బెస్ట్ బావా. థ్యాంక్ యూ స్వాతి. బాయ్ బాబాయ్. బాయ్ రహాని. దేవుడా మా బావ ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేసి సెలెక్ట్ అయ్యేలా చూడు. వాడు ఒక 10 రోజులు టైం అడుగుతాడు, 10 రోజులు ఇచ్చేస్తా అంటాడు. ఏమైందండి మళ్ళీ ఎందుకు టెన్షన్ పడతారు? ఏం చెప్పాలి, ఈ పైసలు ఇచ్చినోడేమో రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి వెంట పడతాడు, వాడేమో ఫోన్ ఎత్తుతలేడు. ఓ పని చేయండి, సపరేట్గా PS లో పోయి కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ లాయర్ల చుట్టూ ఏం తిరగాలి, అంత టైం ఎక్కడి అసలు. ఎందుకు కొడుక అడుగుతా అంటే అలా పోయి ఇంత ఇబ్బందుల వాడు. ఇట్లా అవుతుంది అనుకున్నా మా అమ్మ మా వీడి చేయబట్టి ఇంకిద్దరు ముగ్గురు క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తలేరు. ఏమండి మీరేం టెన్షన్ పడకండి, ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది, మీరేం బాధపడకండి. ఈ విషయం సాగర్ బాబు తెలిస్తే ఎంత టెన్షన్ పడతాడో ఏమో, తెలియకుండా చూడాలి. హలో స్వాతి. ఇంటర్వ్యూ అయిపోయిందా బావా? అయిపోయింది స్వాతి. ఏమైంది బావా, మరి సెలెక్ట్ అయినావా? లేదు స్వాతి, సెలెక్ట్ కాలే. సర్లే బావా, లైట్ తీసుకో. ఎక్కడున్నావు? ఇక్కడే మన ఊరు బయట కూర్చున్నా స్వాతి. అక్కడేం చేస్తున్నావు బావా? సిగరెట్ తాగుతున్నావు? మళ్ళా ఫస్ట్ ఇంటికి రా. ఇది మా అన్న రిఫర్ చేసిన కదా స్వాతి, ఈ ఇంటర్వ్యూ పోయినందుకే చాలా ఫీల్ అవుతాను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు బావా? నీకు జాబ్ ఇవ్వలేదంటే ఆ కంపెనీకే అదృష్టం లేదు. ఏమో స్వాతి, మనసు అంత మంచి లేదు. ఈ ఫస్ట్ అటెంప్ట్ కే ఇట్లా బాధపడితే ఎట్లా బావా? నువ్వు ఒక్కొక్కరు 20-30 ఇంటర్వ్యూస్ కి పోయినా సెలెక్ట్ కాదు కదా బావా, ఎందుకు ఇట్లా బాధపడతాను? చెల్లె ఎవరితో ఫోన్ మాట్లాడేది? సాగర్ బావతోటే. ఏమైంది మరి ఇంటర్వ్యూ? కాలేదంటనే. ఓ ల్యాప్టాప్లు పట్టుకొని బాగా ప్రిపేర్ అయింది కదా, ఎడిపోయింది నా ప్రిపరేషన్ అంతా. ఫస్ట్ అటెంప్ట్ కే వస్తుందా అక్క? సాగర్ బావ లైన్ లో ఉన్నాడు, నువ్వు ఆగు. ఇంటర్వ్యూ తిరిగి ఆయన చెప్పులే అరగాలి, అంతేగాని ఎవరు జాబ్ ఇవ్వరు. ఒకవేళ ఎవడన్నా కర్మగాలు ఇచ్చిండు అనుకో, ఆ కంపెనీ ఎత్తేయాల్సిందే. ఇక బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే
తమ్ముడు ఇంటర్వ్యూ ఏమైందిరా? సెలెక్ట్ అవ్వలే అన్న. ఏం కాచిరా తమ్ముడు, నెక్స్ట్ ఇంకో మా దోస్తు గారి కంపెనీ ఉన్నది, దాంట్లో కూడా నేను రెజ్యూమ్ రిఫర్ చేసిన. సో వాళ్ళు అటెండ్ అవుతావు మళ్ళీ. సరే అన్న. లేదు బావా, ఇంటర్వ్యూ పోయిందని బాధపడుతున్నాడు. అవునా? ఎందుకు తమ్ముడు బాధపడతాను? ఇంటర్వ్యూ ఇది కాకపోతే ఇంకొక వచ్చే వరకు ట్రై చేయి, లేకపోతే మన రియల్ ఎస్టేట్ ఉన్నది కదా దాంట్లో బిజినెస్ చేసుకుంటూ, అంతేగాని ఎందుకు బాధపడుతున్నావు? సరే అన్న. ఓకే తమ్ముడు, ఇంట్లోకి వెళ్ళి అన్నం తినుకో, నేను బయటకు వెళ్ళి వస్తా. మంచిగా ఉద్యోగం వచ్చి అంటే నీకు ఇస్తాం పెళ్లి చేస్తాను అనుకున్నా కాదు బిడ్డ. అత్తమ్మ పెళ్లికున్న జాబ్కి ఏం సంబంధం? ఉద్యోగం లేకపోతే పిల్లని ఎవరు ఇస్తారు కోడలా? అత్తమ్మ జాబ్లు ఆస్తులు అవన్నీ చూసి వచ్చిన వాళ్ళు అవి ఉన్న రోజులు ఉంటారు. అదే మనల్ని ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడున్న సొసైటీలా మనం జాబ్ చేసుకుంటే డబ్బులు సంపాదించడానికే విలువ, ఇంకా ఈ ప్రేమ ఈ తొక్క ఇవన్నీ ఎక్కడి? ప్రేమ తొక్క అన్నవనుకో బావా మంచిగా ఉండదు. అత్తమ్మ డబ్బులున్నా లేకున్నా నేనైతే మంచిగా చూసుకుంటా. మంచిగా చూసుకుంటాను, నా ముఖం చూస్తాను. నానా బిడ్డ ఏం చేస్తాను? ఏం లేదు నాన్న, ఖాళీగానే ఉన్నా. ఏంటో చెప్పు. బిడ్డ అక్క విషయం సంబంధం ఏమంటావు? మళ్ళీ ఏంటి నాన్న, సంబంధం అని చెప్తాను. నాకు నచ్చినప్పుడు పెళ్లి చేస్తా అని చెప్పినావు కదా. మంచి సంబంధం బిడ్డ, ఏదైనా నీ గురించే కదా ఆలోచించేది. నా మంచి కోసమే అయితే నేను చెప్పేదాకా వెయిట్ చేయి. ఒకసారి ఆలోచించు బిడ్డ, తొందరపడకు. ఆలోచించేది ఏం లేదు నాన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఇంకొకసారి పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చేయకు. అక్క నువ్వు మళ్ళీ నాతో పెళ్లి టాపిక్ ఎందుకు మాట్లాడినవే? ఎందుకు మాట్లాడినా అంటే వేందే, నీ పెళ్లి చేయడం కోసమే మాట్లాడినా. నేను ఇప్పుడే చేసుకోనని చెప్పినా కదా, నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడినావు నాన్నతోటి? అంతా నీ ఇష్టం అనుకుంటాను చెల్లె, మేము చెప్పినట్టు నువ్వు వినాలి. నేను వినానక్క, నీకు నచ్చినట్టు అన్వేష్ బావని పెళ్లి చేసుకున్నావుగా, నేను కూడా అట్లనే చేసుకుంటా. ఏందే ఊకుంటే ఎక్కువ మాట్లాడతాను, నీ పెళ్లి చేస్తే నాన్న రంది తీరుతుంది. అసలు నీ ఇంటికి వచ్చే తప్పు చేసిన. సరే అట్లయితే ఎవరు ఉండమంటాలే, వెళ్ళిపో. సర్లే అక్క, ఇప్పుడే వెళ్తా. ఎందుకు అట్లా గొడవ పెట్టుకుంటాను స్వాతి? నీతో మాట్లాడాలి, పైకి రా బావను. స్వాతి నీకు మీ అక్క గురించి తెలుసుగా, ఎందుకు అట్లా గొడవ పెట్టుకుంటానో మళ్ళా? కాదు బావ, మా నాన్నకు ఫోన్ చేసి మళ్ళీ పెళ్లి టాపిక్ మాట్లాడిందంట. ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన పెళ్లి అవుతుందా? ఎందుకు అంతగానో ఫీల్ అవుతాను? ఎవరికి తెలుసు బావా, నేను చేసుకోనని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడాలి? సరే స్వాతి, మరి మీ డాడీ ఏమన్నాడంట? మంచి సంబంధం అంట, ఆలోచించు అని అంటాను. అంటే పెళ్లి చేసి పంపిద్దామనే కదా. మరి మంచి సంబంధం అంటారు కదా, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చేసుకోవాల్సిందే కదా. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు బావా? నీ మీద ఇష్టం పెట్టుకుని వేరే టోన్ ఎట్లా తీసుకుంటా? మళ్ళీ నా మీద ఇష్టం అంటావేంటి స్వాతి? నేను ముందే ఫ్రెండ్స్ అని చెప్పేసిన కదా. నాకు తెలుసు బావా నేనంటే నీకు ఇష్టం అని, కానీ చెప్పనీకి ఎందుకు భయపడతాను? చెల్లె నేను పోతా, ఈ ఇంట్లో నాకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, పైకి వచ్చి ఏం చేస్తానో మళ్ళా. అంతగానం ఎందుకు అరుస్తున్నావు అక్క? నేను వెళ్ళేదాకా నీ పానం ఆగుతలేదా? ఆడ నాన్నకి నువ్వు వస్తున్నాను ఫోన్ చేసి చెప్పినా, వెళ్దుదా? నేను 5 నిమిషాలు సాగర్ బావతో మాట్లాడేసి వస్తాను, నువ్వు ఫస్ట్ వెళ్ళు. మీ అక్క సీరియస్ అయితే వెళ్ళిపో స్వాతి. స్వాతి నువ్వు ఇట్లనే మాట్లాడితే మళ్ళీ మీ అక్క వచ్చి నన్ను తిడుతుంది, నువ్వు వెళ్ళిపో. సరే బావా నేను వెళ్తున్నా, మళ్ళీ మీ ఇంటికి వస్తానో రాను? వస్తానో రానో ఉంటానో, ఏమన్నా మొత్తానికి వెళ్ళిపోతానవా? మా అక్క అన్ని మాటలు అన్నాక నేను ఏ ముఖం పెట్టుకుని రావాలి బావా ఇంటికి? వెళ్లే ముందు నా మనసులో మాట మళ్ళీ చెప్తున్నా బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు స్వాతి మళ్ళీ అట్లా మాట్లాడతాను? నువ్వు అట్లా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతానా? అవునా బావా, నువ్వు నా దూరం పెడుతున్నావు, మరి నేను ఎట్లా తట్టుకోవాలి? స్వాతి నీ ఫస్ట్ జాబ్ కొట్టాలి, తర్వాత లైఫ్ లో సెటిల్ కావాలి, ఆ తర్వాతే ప్రేమైనా పెళ్ళైనా. సరే బావా, నువ్వు జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తా. నువ్వు చెప్పినంత ఈజీ కాదు స్వాతి. నేను లైఫ్ లో సెటిల్ కావడానికి 1 year కావచ్చు, 3 years కావచ్చు, 5 years కావచ్చు. అన్ని ఇయర్స్ నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేయడం? మీ వాళ్ళు నీ కోసం మంచి సంబంధాలు చూస్తున్నారు కదా. సరే బావా, నువ్వు ఎన్ని ఇయర్స్ అయినా టైం తీసుకో, నన్ను మాత్రం మర్చిపోకు. నేను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటా. మంచిగా చెప్తే వినాలా స్వాతి, ఇక లేకుంటే నీ ఇష్టం. పోరా మైదా పిండి, నేను ఇంకా వెళ్తున్నా, బాయ్. నేను మైదాం పిండి కాదే, నువ్వే గోధుమ పిండి దొబ్బేయ్.